అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ ఏంటంటే స్వార్థం. అంటే అనుకుంటాం గదా! మన ఇండియన్స్‌కి ఎక్కువ చాలామంది అంటారు కదా! ఇండియన్స్‌కి ఎక్కువ స్వార్థం, స్వార్థం, స్వార్థం అని. బేసిక్‌లీ ఇండియన్స్ కాదండి. ప్రపంచం మొత్తం చైనా, అమెరికా, రష్యా, జపాన్ అసలు మన ప్రపంచ పటంలో ఎన్ని దేశాలు, కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ ప్రజలు కూడా స్వార్థంగానే ఆలోచిస్తున్నారండి. అంటే దాని అర్థం ఏమంటే, ఇప్పుడు ఒక దేశం మీద మనం ఎలా దాడి చేయాలి అని దానికి వెపన్స్, అణుబాంబులు, న్యూక్లియర్ బాంబులు అని అంటే ఏ విధంగా ఒక మనిషిని మనం చంపాలో అనే విపరీతమైన అమౌంట్ ఖర్చు పెట్టుకొని డ్రోన్‌లంట, ఫైటర్ జెట్‌లంట ఏవైనా ఇంకా చెప్పలేం. అన్ని విధాలుగా ఆళ్ళు దేశాన్ని రక్షించుకోవాలి అని ఆయుధాలని సమకూర్చుకుంటున్నాయి. కానీ అదే దేశంలోని మెడికల్ పరంగా క్యాన్సర్స్ అవ్వచ్చు, చాలా జబ్బులకి మందులు కనిపెట్టడం లేదు. కానీ ఒక మనిషికి చంపాలని వెపన్స్ అయితే కనిపెడుతున్నారు. సో, ఎక్కడ స్వార్థం? ఎవరిది స్వార్థం? ఇండియన్స్‌దే కాదు. ప్రపంచ దేశాల అంటే మనిషి రక్తం, బ్లడ్ ఉన్న ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది. అది ఒకే దేశం మీద నెట్టేయడం అనేది తప్పు. సో, అది చైనా, రష్యా, జపాన్, అమెరికా, న్యూజిలాండ్, ఉత్తర కొరియా ఏదైనా అవ్వనియండి. ప్రతి ఒక్కళ్ళకి స్వార్థం అనేది ఉందండి. ఉంది కాబట్టే మనిషిని చంపడానికైతే వెపన్స్ తయారు చేస్తున్నారు గానీ, అదే మనిషిని బాగు చేయాలని ఏ దేశము, ఏ కంట్రీ కూడా మెడిసిన్ అయితే తయారు చేయడం లేదు. క్యాన్సర్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చాలా జబ్బులొచ్చి ఎన్ని సంవత్సరాలు వస్తున్నాయి? అసలు కొన్ని జబ్బులకి మందులే లేవంటారు. 100కి 20% ట్రీట్మెంట్ జరుగుతుంది. 80% చేతులెత్తేసారు. దేవుడు నిర్ణయం మేము చేయలేం. ఒక మానసిక వికలాంగుడికి మైండ్ మార్చే మెడిసిన్ లేదు. ఆ! చిన్న చిన్న పిల్లలు చాలా ఆరోగ్య నిమిత్తం చనిపోతున్నారు. ఇవన్నీ ఒక మనిషిని బతికించడం ఎలా అనే టాపిక్ అయితే ఏ కంట్రీ, ఏ దేశం కూడా ఆలోచించడం లేదు. చంద్రగ్రహణం అట ఇది చంద్రుడి మీదకి రాకెట్ పంపించి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ డబ్బుని మనిషికి ఎటువంటి రోగం వచ్చినా ఒక్క టాబ్లెట్‌తో తగ్గించే సత్తా, దమ్ము ఏ దేశానికైనా ఉందా? లేదు. ఒక మనిషిని చంపే ఐటెమ్ అంటే ఈరోజు చెప్తే రేపటికల్లా రెడీ చేసేస్తారు. ఒక్క మనిషిని కాదు, లక్ష, వేల, కోట్ల మందికి ఒకే బాంబుతో చంపే వెపన్నయితే చాలా స్పీడ్‌గా తయారు చేస్తారు. అదే ఒక్క మెడిసిన్‌తో వందల మందిని బతికించే మెడిసిన్ ఎవరు అరే! కరోనా వచ్చి ఒక్కొక్కడికి గుండెకాయ గుద్దలు జారిపోయింది. అవునంటారా? కాదంటారా? అంటే నేను లాంగ్వేజ్ తప్పవ్వచ్చు. ఆ! ఏ కంట్రీ కూడా చైనా అవ్వచ్చు, అమెరికా పెద్ద రాజ్యం అది. అది కూడా తట్టుకోలేకపోయింది. అసలు ఏ కంట్రీ కూడా కరోనా ఒక వైరస్ అండి. కంటికి కనబడే వైరస్ వచ్చిందని దుప్పట్లు కప్పుకున్నాం, మాస్క్ పెట్టుకున్నాం, గ్లౌజులు పెట్టుకున్నాం, శానిటైజర్ పట్టుకొని రుద్ది, రుద్ది, రుద్ది చర్మం అరిగిపోయింది. ఎవరేం చేశారు? అలా కొన్ని రోజుకి తగ్గిపోయింది. ఏదో వ్యాక్సిన్ తెచ్చారు. అప్పటికప్పటికి ఏదో వ్యాక్సిన్ వేశారు. ఏదో జరిగింది. సో, నేనేమంటున్నానంటే స్వార్థం అనేది ప్రపంచ దేశాల్లోనే ఉంది. ఒక ఇండియన్స్ మీద చాలామంది ఇండియన్స్‌కి స్వార్థం ఎక్కువరా, బయట దేశంలో అలా ఉండదురా, ఒకళ్ళ ఆశ వాళ్ళకి ఈ ఆశ ఎక్కువ, ఇవన్నీ చెప్తుంటారు కదా! ఇండియన్ అనే కాదండి. ప్రతి ఒక్క మనిషికి స్వార్థం అనేది ఉంటాది. సో, నేనంటుందేటంటే ఆ స్వార్థంలో మీరు ఉన్నారు, నేను ఉన్నాను. మన పక్కింటోడు బాగుంటాడా, బాగుపడతాడా లేదా అంటే అది మనం చూడలేం. మనం బాగుపడితే వాడు చూడలేరు. సో, ఫ్రెండ్స్ అది.